హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు టీవీ9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ హరీష్ అండ్ డాక్టర్ గురునాథ్ శర్మ ఉన్నారు. ఈరోజు లైఫ్ లైన్లో మనతో డిస్కస్ చేయడానికి టీవీ9 స్టూడియోలో ఉన్నారు. ఈరోజు మనం ఫస్ట్ హరీష్ డాక్టర్తో తెలుసుకుందాం. ఏ వయసు వారు నీ రీప్లేస్మెంట్కి ఎలిజిబుల్, అలాగే ఏ నీ రీప్లేస్మెంట్ ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది, అలాగే నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళకి ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి డాక్టర్ గారిని తెలుసుకుందాం. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. డాక్టర్, యూజువల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా నీ రీప్లేస్మెంట్ గురించి వింటున్నాం. అసలు ఏ వయసు వారు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవచ్చు అంటారు? నీ రీప్లేస్మెంట్స్ అనేవి యూజువల్గా మోకాలు అరుగుదల ఉన్న వాళ్ళలో నీ రీప్లేస్మెంట్స్ అనేవి మనం సజెస్ట్ చేస్తాము. మోకాలు అరుగుదల వచ్చేసరికి ఫస్ట్ ఎక్కువ మంది 45 to 50 ఇయర్స్ తర్వాత వాళ్ళలో మనం చూస్తాము. వాళ్ళల్లో ఏంటంటే ఏజ్ వెళ్ళే కొద్దీ ఆ లోపల ఉండే గుజ్జు అనేది డ్యామేజ్ అవడం వల్ల మనకి మోకాలు అరుగుదల ఏదైనా వస్తుంది. ఇంకొక రకం ఏంటంటే కీళ్ళవాతంకి సంబంధించి, కీళ్ళవాతం ఉన్న వాళ్ళల్లో కూడా తక్కువ వయసులో అంటే 20, 30, 40 ఏళ్ళలోనే మనకి మోకాలు అనేవి అరిగిపోతాయి. వాళ్ళల్లో కూడా మనం నీ రీప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాం. ఈ రెండు రకాల వాళ్ళు మనం ఎక్కువ చూస్తాం నీ రీప్లేస్మెంట్స్కి సంబంధించి. డాక్టర్, అసలు నార్మల్ నీ రీప్లేస్మెంట్కి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్కి డిఫరెన్స్ ఏంటంటారు? నార్మల్ నీ రీప్లేస్మెంట్ వచ్చేసరికి మనం లాస్ట్ 35-40 ఇయర్స్ నుంచి నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాము. నార్మల్ నీ రీప్లేస్మెంట్లో మనం ఏదైతే బోన్ కట్ చేయాలో, అది ఏదైతే అరిగిందో ఆ బోన్ కట్ చేస్తాం. కాకపోతే అది 1 mm 2 mm ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో అది మనకి కంటికి కనిపించదు. కాకపోతే ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ముందే మనం ఏదైతే అరిగిన మోకాలు ఉందో అదంతా మనం ఫీడ్ చేసుకుంటాం కంప్యూటర్లో. ఫీడ్ చేసుకున్నప్పుడు అది మనకి ఎంత ప్రాబ్లం ఉంది, ఎంత అరుగుదల ఉంది, ఎంత వంకర ఉంది మోకాలు అనేది క్లియర్గా చెప్తుంది. సో ఎంత కట్ చేయాలి, ఎంత యాంగిల్లో మనం ఇంప్లాంట్ పెట్టాలి, అవన్నీ మనకి క్లియర్ డీటెయిల్స్ ఇస్తుంది. సో ఆ 1 mm 2 mm డిఫరెన్స్ ఏదైతే మనకి కంటికి కనిపించదో అది మనం ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ద్వారా మనం అది క్లియర్ చేసుకోవచ్చు. డాక్టర్, రెండు కాళ్ళకి ఒకేసారి సర్జరీ పాసిబుల్ అవుతుందంటారా? ఇన్ కేస్ చేయించుకోవడం వల్ల ఈ రోబోటిక్ సర్జరీ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటారు? రెండు మోకాళ్ళు ఒకేసారి అరిగిపోయిన వాళ్ళు కూడా ఉంటారండి. యూజువల్గా రెండు మోకాళ్ళు అరిగిన వాళ్ళల్లో రీప్లేస్మెంట్స్ చేయొచ్చు, రెండు ఒకేసారి చేసుకోవచ్చు. బట్ వాళ్ళని మనం ఒక క్రైటీరియా ఉంటుంది, దాన్ని బట్టి మనం వాళ్ళు సర్జరీకి ఫిట్ అవుతారా లేదా చూసుకోవాలి. ఫస్ట్ బ్లడ్ టెస్టులు కానీ, కిడ్నీకి సంబంధించి టెస్టులు కానీ, తర్వాత హార్ట్కి సంబంధించి టెస్ట్ కానీ, ఎక్కువ అని ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ అని ఉంటుంది. అది యూజువల్గా మనం ఏదైతే సర్జరీ చేసేటప్పుడు మనం స్ట్రెస్ ఫీల్ అవుతామో అది ముందే మనం ఒక చిన్న డ్రగ్ ఇచ్చి ఆ స్ట్రెస్ ఇండ్యూస్ చేస్తాం. ఆ స్ట్రెస్ ఇండ్యూస్ చేసినప్పుడు పేషెంట్ ఆ టెస్ట్కి తట్టుకుంటే పర్లేదు, స్ట్రెస్ తట్టుకున్నారు అంటే కనుక వీ కెన్ గో అహెడ్ విత్ బోత్ నీస్, ఒకేసారి చేయించుకోవచ్చు. లేదు మనకి ఆ టెస్ట్ చేసినప్పుడు ఏమన్నా చిన్న చిన్న తేడాలు అనిపిస్తే కనుక ఒకదాని తర్వాత ఒకటి, అంటే అరౌండ్ 3 to 6 months గ్యాప్లో ఫస్ట్ ఒక కాల్ చేయించుకొని ఇది కొంచెం రికవర్ అయ్యారు, పేషెంట్ కండిషన్ జనరల్ కండిషన్ బాగుంది, దాని మీద నడవగలుగుతున్నారు, ఇబ్బందులు ఏం లేవనుకున్నప్పుడు మనం సెకండ్ ఇయర్కి మనం పేషెంట్ సజెస్ట్ చేస్తాం. అది పేషెంట్ టు పేషెంట్ డిఫరెన్స్ ఉంటుంది, అందరికీ చేయగలుగుతామని మనం చెప్పలేము. అంటే పేషెంట్ కండిషన్ బట్టి చేస్తానని చెప్తున్నారు. ఇంప్లాంట్ సెలెక్షన్ విషయానికి వస్తే ఈ ఇంప్లాంట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి డాక్టర్? మనకి అంతకుముందు ఫస్ట్ వచ్చేసరికి మనకి అంతకుముందు యూస్ చేసే కోబాల్ట్ క్రోమియం అనే మెటల్తో యూస్ చేశారు, అవి స్టీల్ అలా ఉంటుంది కలర్. తర్వాత వచ్చేసరికి గోల్డ్ ప్లేటెడ్, అది టైటానియం నైట్రేట్, బట్ అది గోల్డ్ కలర్లో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసరికి పింగాని, ఇది రీసెంట్గా వచ్చేసరికి ఆక్సినియం అని చెప్పి పింగాని జిర్కోడైజ్డ్ ఆక్సినియం అని ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి హైయెస్ట్ లాంగివిటీ ఉంటుంది. రెగ్యులర్గా వచ్చే మన మెటల్ ఇంప్లాంట్స్ వచ్చేసరికి 20-25 ఇయర్స్ యావరేజ్ లైఫ్ స్పాన్ ఉంటుందని చెప్తాము. ఇప్పుడు వచ్చేసరికి ఆక్సినియం హైయెస్ట్ మనం ఏషియాలోనే ఆక్సినియం రీప్లేస్మెంట్స్ చేసేది శ్రీకర హాస్పిటల్ అండి. అది వచ్చేసరికి మనకి ల్యాబ్ అప్రూవ్డ్ 30 ఇయర్స్ లాంగివిటీ అని చెప్తాము. బట్ ఇది స్టార్ట్ చేసి లాస్ట్ 15 ఇయర్స్ నుంచే చేస్తున్నాము. 30 ఇయర్స్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఇంకా లేరు. సో ల్యాబ్ అప్రూవ్డ్ 30 ఇయర్స్, బట్ ఆ సర్జరీ చేయించుకున్న వాళ్ళు ఇప్పటివరకు అయితే ఎవ్రీవన్ ఆర్ ఫైన్. డాక్టర్, మరి ఈ మధ్య కాలంలో ఎక్కువగా కోవిడ్ కేసెస్ వింటున్నాం, కోవిడ్ పాజిటివ్ వచ్చి రికవర్ అయిన వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం. అలాంటి వాళ్ళు నీ రీప్లేస్మెంట్ చేయించుకోవచ్చు అంటారా? డెఫినెట్గా చేయించుకోవచ్చు అండి. కోవిడ్ నుంచి రికవర్ అయిన వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ అనేది చేయొచ్చు. బట్ ఏంటంటే ముందు మనం చూసుకుంటాము, ముందు సిటీ స్కాన్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవన్నీ చేసుకుంటాము. సిటీ స్కాన్లో చేంజెస్ లేవు, చెస్ట్ అంతా బాగానే ఉంది అంటే కనుక, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ వచ్చిందంటే కనుక వీ క్యాన్ గో అహెడ్ ఫర్ సర్జరీ. కోవిడ్ వచ్చిన వాళ్ళు ఏమిటంటే ఈ మధ్య కొంచెం రక్తం పలచబడడానికి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. సో అవి ఒక పీరియడ్ వరకు వాడిన తర్వాత అవి ఆపేయాలి. ఆపిన తర్వాత ఒక 1 week 10 days ఆపిన తర్వాత మనం సర్జరీకి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. డాక్టర్, మోకాళ్ళ అరుగుదల కొంతమంది పేషెంట్స్లో చూస్తుంటాం, ఇలాంటి వాళ్ళకి కీ హోల్ సర్జరీ సజెస్ట్ చేస్తే దానివల్ల అడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయంటారా? షూర్.
కీహోల్ సర్జరీస్ అనేవి మోకాళ్ళ అరుగుదల ఇనీషియల్ స్టేజెస్, యూజువల్గా 4 స్టేజెస్ ఉంటాయండి మోకాళ్ళ అరుగుదల అనేది. ఇనీషియల్ 2nd, 3rd స్టేజెస్ వరకు మనం కీహోల్ సర్జరీస్ అనేది చేసుకోవచ్చు. కీహోల్ సర్జరీస్లో ఏం చేస్తామంటే ఏదైతే లోపల గుజ్జు డ్యామేజ్ అయిందో అది జాయింట్లో ఉండిపోయి అది దానివల్ల పెయిన్ కాజ్ చేస్తుంది. సో దాన్ని ఆర్థ్రోస్కోపిక్ డిబ్రైడ్మెంట్ అంటాము. సో ఆ ఆర్థ్రోస్కోపిక్ డిబ్రైడ్మెంట్ చేసినప్పుడు అది మొత్తం ఏదైతే ఉంటుందో లోపలంతా ఆ డ్యామేజ్ టిష్యూ అంతా వాష్ అవుట్ అయిపోతుంది. దానివల్ల పెయిన్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి కీహోల్ సర్జరీతో ఏం చేయొచ్చు అంటే ఏదైతే గుజ్జు డ్యామేజ్ అయిందో అక్కడ వేరే దగ్గర నుంచి గుజ్జు రీప్లేస్ చేయడానికి రీసెంట్గా వచ్చినాయి, కార్టిలేజ్ రీప్లేస్మెంట్ అంటారు. అవి చేయొచ్చు, బట్ అది చాలా లేటెస్ట్గా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇంజెక్షన్స్ ట్రై చేసుకోవచ్చు అండి. ఇంజెక్షన్స్ అంటే మన బ్లడ్ తీసి అది సెంట్రిఫ్యూజ్ చేస్తాము. సెంట్రిఫ్యూజ్ చేసిన తర్వాత దాంట్లో ఉండే ప్లేట్లెట్స్, ఆ ప్లేట్లెట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం సపరేట్ చేసేసి మన మోకాల్లోకి ఇంజెక్ట్ చేస్తాము. దాన్ని పిఆర్పి థెరపీ అంటారు, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటారు. సో దీనివల్ల కంప్లీట్గా క్యూర్ అవుతుంది అని కాదు, జస్ట్ ఇది ఒక ట్రయల్ అనమాట. సర్జరీకి భయపడే వాళ్ళు ఈ ఫస్ట్ మెడిసిన్స్ కానీ, ఫిజియోథెరపీ కానీ, తర్వాత ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ, తర్వాత స్టెమ్ సెల్ అంటే మన బోన్లో ఉండే మ్యారోలో నుంచి సెల్స్ తీసి అవి కూడా సపరేట్ చేసి మనం మోకాల్లోకి ఇంజెక్ట్ చేస్తాం. దీనివల్ల ఆల్రెడీ ఉన్న డ్యామేజ్ టిష్యూ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇంకా ఉన్న టిష్యూ కూడా స్ట్రెంగ్తన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఇప్పుడు ప్రస్తుతం ట్రయల్ పీరియడ్లోనే ఉంది. అది కంప్లీట్గా క్యూర్ అనేది మనం చెప్పలేం. డాక్టర్, కీహోల్ సర్జరీ ఎలాంటి పేషెంట్స్లో ఎక్కువగా మీరు సజెస్ట్ చేస్తారు? యూజువల్గా కీహోల్ సర్జరీస్ వచ్చేసరికి మనకి లిగమెంటస్ ఇంజరీ పేషెంట్స్లో, అంటే స్పోర్ట్స్ పర్సన్స్లో లిగమెంటస్ ఇంజరీస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళల్లో మనం కీహోల్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. యూజువల్గా కీహోల్ సర్జరీస్ వచ్చేసరికి ఏసీఎల్ ఇంజరీ ఉంటుంది. మనకి నీలో బ్యాలెన్స్ చేసే వచ్చేసరికి మొత్తం 4 లిగమెంట్స్ ఉంటాయి. ఏసీఎల్, పీసీఎల్, ఎల్సీఎల్, ఎంసీఎల్ ఉంటాయి. దాంతోపాటు 2 వాషర్స్ ఉంటాయి, మెనిస్కై అని. యూజువల్గా బోన్ కాకుండా అదర్ దాన్ బోన్ ఏదైతే మనకి నీ జాయింట్లో ఆ బ్యాలెన్స్ అనేది ఇస్తాయో అవి డ్యామేజ్ అయినప్పుడు మనం ఈ కీహోల్ సర్జరీ అనేది యూస్ చేస్తాం. ఇదివరకు ఏంటంటే ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు మొత్తం ఓపెన్ చేసి సర్జరీ అనేది చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అది ఓపెన్ చేయడం వల్ల పేషెంట్స్కి డిసడ్వాంటేజెస్ ఎక్కువ, ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి, హీలింగ్ రేట్ తక్కువగా ఉంటుంది, లేట్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పేషెంట్కి రికవరీ అనేది చాలా లేట్గా ఉంటుంది. సో ఈ కీహోల్ సర్జరీ ద్వారా అడ్వాంటేజెస్ అంటే కీహోల్ సర్జరీ అనేది డే కేర్ సర్జరీ లాగా మార్నింగ్ చేసేసి ఈవినింగ్ కల్లా మనం పేషెంట్ డిశ్చార్జ్ చేయొచ్చు. నెక్స్ట్ రోజు నుంచి మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 1-2 స్టిచెస్ ఉంటాయి, విత్ ఇన్ 1 వీక్ అవి హీల్ అయిపోతాయి. సో రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉంటుంది, బ్లడ్ లాస్ అనేది ఉండదు. సో పేషెంట్కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి కీహోల్ సర్జరీస్తో. డాక్టర్, నెక్స్ట్ డే నుంచి ఫిజియోథెరపీ చేయొచ్చు, అలాగే వాక్ చేయొచ్చు అంటున్నారు. మరి సర్జరీకి ముందు ఎలాంటి జాగ్రత్తలు అవసరమంటారు? యూజువల్గా మోకాళ్ళు అరుగుదల అనేది ఒక పర్టికులర్ పని చేసినప్పుడు కాలు మీద బరువు పడినప్పుడు ఆ బరువుకి సంబంధించి మోకాలు అనేది అరుగుదల ఉంటుంది. మామూలుగా నడిచినప్పుడు దానికంటే మనం ఎక్కువ మెట్లెక్కి దిగినా కానీ, ఎక్కువసార్లు కింద బాస్పెట్లు వేసుకొని కూర్చున్నా కానీ, ఎక్కువ దూరం ఒకేసారి నడిచినా కానీ మనకి ఉన్నదానికంటే డబుల్ ద వెయిట్ మన మోకాల మీద పడుతుంది. సో ఆ లిమిట్ దాటిపోయినప్పుడు ఆ కార్టిలేజ్ లోపల అది వర్న్అవుట్ అయిపోతుంది, అది అరిగిపోతుంది. సో దానివల్ల ఆ కాలు తొందరగా అరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఏం చెప్తామంటే యూజువల్గా ఒక వయసు దాటిన తర్వాత 40-45 దాటిన తర్వాత కింద కూర్చోవడం, బాస్పెట్లు వేసుకొని కూర్చోవడం కానీ, ఎక్కువ మెట్లెక్కి దిగడం కానీ, ఎక్కువ దూరం ఒకేసారి నడవడం కానీ ఇవన్నీ అవాయిడ్ చేయమని చెప్తాం. సో అవి జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే కార్టిలేజ్ కొంచెం అరుగుదల తక్కువ ఉంటుంది. మెడిసిన్స్, ఫిజియోథెరపీ చేసుకుంటే కనుక మనకు అది స్ట్రెంగ్త్ వస్తుంది. సో మనం సర్జరీని పోస్ట్పోన్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. శ్రీకర హాస్పిటల్స్ విజయవాడ బ్రాంచ్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్? శ్రీకర హాస్పిటల్ విజయవాడ వచ్చేసరికి మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. మనకి మెయిన్ ఇది ఆర్థోపెడిక్ హాస్పిటల్. దాంట్లో మనం ట్రామా కానీ, కీహోల్ సర్జరీస్ కానీ, ప్లస్ రీసెంట్గా మనం రోబోటిక్ లాంచ్ చేశాము. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నాము. దాంతోపాటు మనకి న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది. హెడ్ ఇంజురీస్ కానీ, స్పైన్ కేసెస్ కానీ అవుతాయి. దాంతోపాటు యూరాలజీ డిపార్ట్మెంట్ ఉంది. 24/7 ఎనస్థీషియా అవైలబిలిటీ ఉంది. ఐసీయూ సెటప్ ఉండింది. దాంతోపాటు ఫిజిషియన్ అవైలబుల్ ఉన్నారు. జనరల్ సర్జన్, లాప్రోస్కోపీ ద్వారా చేసే సర్జరీస్, కోలిసిస్టెక్టమీ కానీ, హిస్టెక్టమీస్ కానీ, హెర్నియా, హైడ్రోసిల్స్ ఇవన్నీ మనం అక్కడ లాప్రోస్కోపీ ద్వారా చేసుకోవచ్చు. ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. డాక్టర్, శ్రీకర హాస్పిటల్కి రావాలనుకునే పేషెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అండ్ రోబోటిక్ సర్జరీ గురించి చాలా మందిలో అవగాహన తక్కువగా ఉంది, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ వచ్చేసరికి లేటెస్ట్ టెక్నాలజీ.
వెళ్ళే కొద్దీ మనం అడ్వాన్సెస్ వెళ్తానే ఉన్నాము. ఇది లేటెస్ట్ అడ్వాన్స్ అనమాట. రోబోటిక్స్లో వచ్చేసరికి మనకి అడ్వాంటేజెస్ నార్మల్ నీ రీప్లేస్మెంట్ మీద రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ మీద డిఫరెన్స్ ఏమొస్తుందంటే, ఈ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్లో ఏదైతే మనం బోన్ కట్ చేయాలో ఆ బోన్ కట్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి మనం ఎక్స్ట్రా బోన్ కట్ చేయాలన్నా కానీ ఏదైతే మనం బర్ పెడతామో అది ఎక్స్ట్రా బోన్ కట్ అవ్వదు. ఇంకొకటి చుట్టూ ఉండే లిగమెంట్స్ ఆ కండ కూడా డ్యామేజ్ అవ్వదు. ఇంకొకటి బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది. ఇంకొకటి టైం టేకింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే నార్మల్ నీ రీప్లేస్మెంట్కి మీద రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. పెయిన్ ఫ్రీ ఉంటారు పేషెంట్. సో ఫిజియోథెరపీకి కోఆపరేట్ చేస్తారు. సో దానివల్ల ఫాస్టర్ రికవరీ అనేది ఉంటుంది. సో ఫిజియోథెరపీ ఫాస్టర్ రికవరీ వల్ల ఏమవుతుందంటే యూజువల్గా వితిన్ 2 వీక్స్లోనే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ వాళ్ళు స్టార్ట్ చేసేసుకోవచ్చు. వితిన్ 1 మంత్ 1.5 మంత్లో బైక్ డ్రైవ్ చేసుకోవడం కానీ కార్ డ్రైవ్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోవచ్చు. రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ ఆ కట్టు తక్కువ ఉండడం వల్ల అలైన్మెంట్ 100% యాక్యురేట్ రావడం వల్ల అంతకుముందు ఏదైతే వాళ్ళకి నడక ఉంటుందో ఆ నడకే వస్తుంది. నార్మల్ మోకాలు అనే భావన ఉంటుంది. సో పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. రైట్. గురునాథ్ శర్మ జాయిన్ అయ్యారు, రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ ఉన్నారు. మరి సార్ని అడిగి మరిన్ని డౌట్స్ తెలుసుకుందాం. సార్, జనరల్గా నీ రీప్లేస్మెంట్ అంటే చాలామంది పెయిన్ అనుభవించినప్పుడు సర్జరీకి వెళ్ళాలనుకుంటారు. తీరా సర్జరీ టైం వచ్చేసరికి భయపడిపోతుంటారు. మా వల్ల అవుతుందో లేదో అని ఒక భయం చూస్తుంటాం. అలా భయపడే వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ముందుగా టీవీ9 ప్రేక్షకులందరికీ శ్రీకర హాస్పిటల్స్ తరఫు నుంచి శుభాకాంక్షలు అండి. ఆన్సరింగ్ టు ద క్వశ్చన్, మోకాళ్ళ అరుగుదల అనేది ఈ రోజుల్లో సహజంగా మన 40-45 ఏళ్ళ వయసు నుంచే కూడా ఆడవాళ్ళకి ముఖ్యంగా, అదే మగవాళ్ళకి అయితే కనుక 50-55 ఏళ్ళ వయసు నుంచి కూడా చూడడం అనేది జరుగుతుంది. వారి పని రీత్యా, పని ఒత్తిడి రీత్యా, వారికి ఉన్న హార్మోనల్ సమస్యలు కానీ, వారికి ఉన్న ఇతర హెల్త్ రిలేటెడ్ సమస్యల ద్వారా వారికి మోకాళ్ళ అరుగుదల అనేది ఒక్కొక్క వారికి ఒక్కొక్క సమస్య ఒక్కొక్క వయసు వారికి వస్తూ ఉంటుంది. అయితే ఈ మోకాళ్ళ అరుగుదల నొప్పి మొదలైన దగ్గర నుంచి సుమారు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల దాకా మన భాషలో చెప్పాలంటే మొండి కొట్టుడు అంటాం. అంటే మనం ఏదో ముద్దుగా అలా లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. పని ఒత్తిడిలో కానీ పని దృష్టిలో పెట్టుకొని కానీ నొప్పులు భరించుకుంటూ ఇప్పుడు ఈ టైంలో నా ట్రీట్మెంట్ కోసం ఎందుకులే అంత ఫ్యామిలీ ఫోకస్ అనే ఉద్దేశంతో అలాగే నెట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు ఫ్యామిలీని, లైఫ్ని, అవన్నీ కూడా. కానీ కొంతకాలానికి నొప్పులు ఏ స్టేజ్కి రీచ్ అవుతాయంటే వారు భరించలేక వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా ఒక 2 అడుగులు వేసి ఒక మంచినీళ్ళ గ్లాస్ తెచ్చుకుందాం అంటే కూడా ఆలోచించే పరిస్థితిలోకి ఎంటర్ అవుతారు. అలాంటి వారు ఆ టైంలో మోకాళ్ళకి ఏదైనా సమస్యకి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుందాం అనే ఆలోచనలోకి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు. కానీ మొదటి నుంచి కూడా నొప్పులు భరించుకుంటూ ఆపరేషన్కి కానీ ట్రీట్మెంట్కి కానీ భయపడుతూ ఉండే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు పని ఒత్తిడి ఉన్నంతకాలం, పని చేసుకోవాల్సిన వయసు ఉన్నంతకాలం నొప్పులు భరించుకుంటూ ఆపరేషన్ చేయించుకోకుండా నొప్పులు భరించుకుంటూ పనులు చేసుకొని తీరా ఆపరేషన్ చేయించుకునే టైంకి మీకు పని ఏమీ లేక రెస్టింగ్ ఫేజ్లో కూర్చొనే అంత అవసరం ఏం లేదండి. ఇవాళ ఉన్న టెక్నాలజీ ప్రకారం మీరు మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఎంత చిన్న వయసులో చేసుకున్నా సరే చాలా ఎక్కువ రోజులు మన్నికగా వచ్చే ఇంప్లాంట్స్ ఉండటం వల్ల మీకు ఈ యాక్టివ్ లైఫ్లో ఉన్నంతకాలం, అంటే పని ఒత్తిడి ఎక్కువ ఉండి పని చేసుకుంటూ ఉండే రోజుల్లో కూడా పెయిన్ ఫ్రీగా, నొప్పి భరించకుండా మంచి యాక్టివిటీ చేసుకుంటూ మీరు ముందుకెళ్లాల్సిన పరిస్థితి కూడా మనకి వాళ్ళ కలుగుతుంది. అలాగే ఇప్పుడు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ టెక్నాలజీ అనేది రావటం వల్ల మనకి ఈ సర్జరీస్లో సులభతరం ఇంకా ఎక్కువ అయిందనమాట. డాక్టర్, ఫిజియోథెరపీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అలా భయపడే వాళ్ళకి మీరేం చెప్తారు? నిజంగా ఫిజియోథెరపీ అంత పెయిన్ఫుల్గా ఉంటుందా? ఫిజియోథెరపీ ప్రాపర్గా చేయించుకున్న వాళ్ళు ప్రాపర్గా నడవడానికి అవకాశం ఉందంటారా? రైట్ అండి. ఫిజియోథెరపీలో ఏంటంటే మనకి వార్మప్ సెషన్స్ అని ఉంటాయి. జనరల్గా ఆపరేషన్ అయిపోయిన పేషెంట్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫిజియోథెరపిస్ట్ వచ్చి చేయిస్తారు, ఎక్సర్సైజ్ చేయిస్తారు. ఆ టైంలో చేద్దాం, మిగతా టైం అంతా నాకు నొప్పి ఉంది కాబట్టి ఒక చిన్న సెల్ఫ్ సింపతి తోటి రెస్టింగ్ ఫేజ్లో ఉండిపోతారు. ఎంత పెద్ద ఆటగాడైనా సరే గ్రౌండ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం వార్మప్ సెషన్స్ అనేది చేస్తారు. అలాగే ఫిజియోథెరపిస్ట్ వచ్చి చేయించే ఎక్సర్సైజెస్ కంటే ముందు రోజంతా ప్రతి గంటలో పావు గంట, లేకపోతే ప్రతి 5 నిమిషాలకి ప్రతి 10 నిమిషాలకి ఒకసారి ఒక 5 నిమిషాలు 10 మినిట్స్ సెషన్స్ ఆఫ్ ఫిజియోథెరపీ సొంతంగా ఎక్సర్సైజులు చేసుకోవడం అనేది చేస్తూ ఉంటే ఫిజియోథెరపీ డాక్టర్ గారు వచ్చినప్పుడు చేసే ఎక్సర్సైజెస్ వల్ల మనకి ఎక్కువ ఇబ్బంది ఉండదు. సో సహజంగా ఏంటంటే ఎక్కువ మంది జనాలు ఫిజియోథెరపీ చేయిస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది, పెయిన్ ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ బాధిస్తుంది, దానికోసం మేము ఆపరేషన్కి వెళ్ళము అనే భయంలో ఉన్న వాళ్ళకి నా సలహా ఏంటంటే, ఫిజియోథెరపీ అనేది ఒక గంటో లేకపోతే ఒక అరగంటో ఒక డాక్టర్ గారు చేసే పనో కాదండి. మన మోకాలు సరిదిద్దుకొని దాన్ని మంచి యాక్టివిటీలో పెట్టుకోవడానికి చేసుకునే సెల్ఫ్ సస్టైనింగ్ ఎక్సర్సైజ్.
సో దాన్ని మనం రోజంతా ఒక క్రమబద్ధీకరణలో ఒక టైం టేబుల్ వేసుకొని మరి ప్రతిరోజు ఒక గంటలో ప్రతి గంటలో ఒక 10 నిమిషాలు కానీ లేకపోతే ప్రతి పూటలో ఒక అరగంట కానీ చేసుకుంటూ ఉంటే ఈ ఫిజియోథెరపీ సెషన్స్లో ఉండే నొప్పులు తగ్గుతాయి. దానివల్ల ఆ భయం నుంచి కూడా మీరు బయటపడవచ్చు. డాక్టర్ క్లబ్ ఫుట్ అంటే ఏంటి? ఇది ఏ ఏజ్ వాళ్ళలో స్టార్ట్ చేయొచ్చు అంటారు ఈ ట్రీట్మెంట్? క్లబ్ ఫుట్ అనేది ఏంటంటే కాళ్ళు వంకరండి. ఈ కాళ్ళు వంకర చిన్నపిల్లల్లో సహజంగా పుట్టుకతో వచ్చే అంగవైకల్యం ఇది. ఈ పాదాలు పుట్టుకతో ఏంటంటే కాళ్ళు ఇట్లా మనకి స్ట్రైట్గా ఉండకుండా లోపలికి తిరిగి ఉంటాయి. దాన్ని క్లబ్ ఫుట్ అని అంటాం. సహజంగా కొంతమందికి ఒక కాళ్ళకు ఉంటుంది, కొంతమందికి 2 కాళ్ళకు ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఒకటి జన్యుపరమైన కారణం, అంటే జీనోమిక్ డిఫెక్ట్స్ కానీ క్రోమోజోమల్ డిఫెక్ట్స్ కానీ అంటాం. రెండోది వచ్చేసి కామన్గా ఉండేది షార్ట్ మదర్స్కి హెవీ బేబీస్ ఉన్నప్పుడు లోపల తగు స్పేస్ లేక పాదం 9 నెలలు గర్భంలో ఉన్నప్పుడు అదే రాంగ్ పొజిషన్లో ఉండి దానివల్ల బయటకు వచ్చినప్పుడు అలాగ పొజిషన్ ఉండిపోవడానికి కారణం అవుతుంది. సో దానికి ట్రీట్మెంట్స్ మొదటి రోజు నుంచి పుట్టిన తర్వాత మొదటి రోజు నుంచే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ ఉంటే చాలా మెరుగైన చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి సర్జరీ లేకుండానే మనం 4వ నెల వచ్చేటప్పటికి నార్మల్ కాళ్ళు తీసుకురావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. డాక్టర్ సిపి అంటే ఏంటి? సెరెబ్రల్ పాలసీ, దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి ఏం చెప్తారు? రైట్, సెరెబ్రల్ పాలసీ అనేది కూడా మనం చిన్నపిల్లల్లో వచ్చే కామన్ ప్రాబ్లం అండి. డెలివరీ టైంలో కానీ లేదు ఎదుగుదల టైంలో కానీ లేకపోతే ఏ కారణం చేతైనా సరే బ్రెయిన్కి సరైన సమయంలో బ్లడ్ సప్లై కానీ ఆక్సిజన్ సప్లై కానీ అందకపోతే ఆ టైంలో బ్రెయిన్కి జరిగే బ్రెయిన్ డ్యామేజ్ వల్ల జరిగే ప్రాబ్లమ్ని సెరెబ్రల్ పాలసీ అంటాం. అంటే మానసిక వైకల్యంతో కూడిన అంగాల వైకల్యం అనమాట. దీంట్లో సహజంగా ఏమవుతుందంటే చేతులు కానీ కాళ్ళు కానీ ఇట్లా ముడుచుకోపోవడానికి ఎక్కువ రిజల్ట్ అవుతూ ఉంటుంది. చేతుల కండరాలన్నీ కూడా బాగా టైట్ అయిపోయి బాగా ముడుచుకుపోతుంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లవాడికి దాంతోపాటు బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా లేకపోవడం వల్ల మెదడుకి మజిల్స్కి మధ్యలో ఉండే అనుసంధానం అనేది తెగిపోవడం వల్ల వారికి ఆ డెవలప్మెంటల్ డిజార్డర్ అనేది వస్తుంది. సో దానికి కూడా అంతేనండి, చిన్న వయసు నుంచే మనం ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుంటూ ఫిజియోథెరపీ ఏ కండరాన్ని ఎంత సాగతీయాలి, ఎట్లా సాగతీయాలి, దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక పర్టికులర్ మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ద్వారా మనం ఆ మజిల్ని ఎక్సర్సైజ్ ప్రోగ్రాంలో పెట్టుకుంటూ స్ట్రెచ్ చేసుకుంటూ స్ట్రెంథెన్ చేసుకుంటూ ఉంటే కనుక 4 ఇయర్స్ 5 ఇయర్స్ వచ్చేటప్పటికల్లా ట్రంకల్ బ్యాలెన్స్ అలాగే గెయిట్ బ్యాలెన్స్ గెయిట్ ట్రైనింగ్లు అన్నీ చేసుకుంటే 4 ఇయర్స్ 4.5 ఇయర్స్ వయసు కల్లా బాబు తన సొంత పనులు చేసుకునే విధంగా మనం తయారు చేసుకోవచ్చు. డాక్టర్, పిల్లల్లో యూజువల్గా ఎటువంటి వంకర్లు చూస్తుంటారు? బ్రేకిల్ ప్లెక్సెస్ గురించి కూడా వింటుంటాం నార్మల్ డెలివరీస్ అయినప్పుడు. అలాంటి ప్రాబ్లమ్స్ దీంట్లో చూస్తామా? రైట్, మా పిల్లల్లో ఏంటంటే డెలివరీ టైమ్స్లో రకరకాల ఒత్తిడికి గురవటం వల్ల ఏదైనా నార్మల్ డెలివరీ అవనివ్వండి లేదంటే కనుక సిజేరియన్ సెక్షన్ అవనివ్వండి, బేబీ సైజుని బట్టి లేదా మదర్ సైజుని బట్టి లేకపోతే ఆ డెలివరీ టైంలో ఉండే రకరకాల కష్టాలు బట్టి ఒక సన్నివేశాలు బట్టి పిల్లలకి రకరకాల ఎముకలు మరియు కండరాలతో పాటు నరాలకు సంబంధించిన ఇబ్బందులు రావడానికి సహజంగా ఉంటుంది. దానిలో కామన్గా వచ్చేది ఎర్బ్స్ పాలసీ అంటాం. ఎర్బ్స్ పాలసీ అని అంటే ఈ మెడ నుంచి భుజం నుంచి చేతిలోకి వచ్చే నరాలు ఈ మెడ దగ్గర ఒత్తిడికి గురవటం వల్ల ఆ బ్రేకిల్ ప్లెక్సస్ అనే నరాలు ఒత్తిడికి గురవటం వల్ల అది పెరాలసిస్లోకి లోనవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో దాన్ని ఎర్బ్స్ పాలసీ అంటాం. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా వంకర పాదాలతో పుట్టిన వాళ్ళని క్లబ్ ఫుట్ అంటాం. అలాగే మా డెలివరీ టైంలో బ్లడ్ సప్లై అందకపోవడం వల్ల మెదడు డ్యామేజ్ అవ్వడం వల్ల పుట్టే వాళ్ళకి సెరెబ్రల్ పాలసీ అంటాం. అలాగే ఎదుగుదలలో కూడా మనకి దొడ్డి కాళ్ళని వంకర కాళ్ళని అలాగే రికెట్స్ అని ఇలా మాల్ న్యూట్రిషన్ అంటే సరైన పోషకాహారాలు అందకపోవడం వల్ల జరిగే ఎముకలు లేకపోతే కండరాల్లో వచ్చే మార్పుల్ని కానీ వంకర్లు కానీ డిజార్డర్స్ని కానీ మనం సహజంగా 4 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్లో కానీ గమనిస్తూ ఉంటాం. అలాగే 8-9 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికల్లా పర్తీస్ అనే కండిషన్ కానీ లేకపోతే స్లిప్డ్ క్యాపిటల్ ఫెమరల్ అనే అంటే తొంటి ఎముక బంతిగిన్న కీలు ఫార్మేషన్లో వచ్చే అవయవ లోపాలు కూడా మనం ఎక్కువగా గమనిస్తుంటాం. అలాగే 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళలో ఉండే హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి రావాల్సిన ఎదుగుదల కానీ లేదంటే కనుక వాయిస్ చేంజ్ కానీ బాడీలో వచ్చే డిఫరెంట్ క్యారెక్టర్ చేంజెస్ కానీ రాకపోవటం వల్ల కూడా వాళ్ళలో కండరాల్లోనూ ఎముకల్లోనూ చాలా మార్పులు కానీ డిఫార్మిటీస్ కానీ అప్పుడు బయటపడుతుంటాయి. మస్కులర్ డిస్ట్రోఫీ అంటాం, అది కూడా 13-14 సంవత్సరాల వయసులో బయటపడుతుంటాయి అన్నమాట. ఇలా ఒక్కొక్క వయసులో ఉన్న పిల్లలకి ఒక్కొక్క రకమైన ప్రాబ్లము ఆ టైంలో రావటం కానీ లేదా పుట్టుకతో వచ్చినవి బయటపడడం కానీ అలాగే వెన్నుమూక సమస్యలు కానీ అవన్నీ కూడా రకరకాల ఏజ్ గ్యాప్లో మనకి బయటపడుతుంటాయి అన్నమాట. డాక్టర్, శ్రీకర హాస్పిటల్స్ విజయవాడ బ్రాంచ్లో ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? శ్రీకర హాస్పిటల్స్ ఎప్పుడు కూడా అధునాతనమైన
టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కానీ దాని పేషెంట్కి సౌకర్యంలో కానీ పేషెంట్కి ఒక మెరుగైన చికిత్సా విధానాలు అందించడానికి కానీ ఎప్పుడు ముందంజలో ఉంటుంది. అది మనం ఆల్రెడీ గత దశాబ్దం బట్టి మనం వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. అలాగే ఒక్క ఆర్థోపెడిక్స్ రంగమే కాకుండా మిగతా రంగాల్లో కూడా ఆర్థోపెడిక్స్తో పాటుగా జనరల్ సర్జరీ కానీ, న్యూరో సర్జరీ కానీ, లాప్రోస్కోపిక్ సర్జరీ కానీ, ఇక ఆర్థోపెడిక్స్ అయితే మనం ఆల్రెడీ గమనిస్తూనే ఉన్నాం. రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. అవి అన్ని బ్రాంచెస్లోనూ మెరుగైన చికిత్సా విధానాల కోసం, పేషెంట్కి తొందరగా రికవరీ రావడం కోసం, వారికి ఎంత కష్టం అనేది తగ్గించి వారికి ఒక బెటర్ అవుట్కమ్ ఇవ్వడం కోసం శ్రీకర హాస్పిటల్స్ ఎప్పుడు కూడా పరితపిస్తూ ఉంటుంది. అలాగే దాంట్లో ఉన్న డాక్టర్స్ కూడా ఎప్పుడు పేషెంట్కి అందుబాటులో ఉండటానికి కానీ, లేకపోతే పేషెంట్తో ఒక నవ్వుతూ కౌన్సిలింగ్ ఇవ్వడానికి కానీ ఎప్పుడు ముందంజలో ఉంటాం. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ పేషెంట్కి మెరుగైన చికిత్సా విధానాలను ఇవ్వడంలో శ్రీకర హాస్పిటల్స్ అన్ని బ్రాంచెస్ కూడా ఎప్పుడు కూడా చాలా ముందంజలో ఉంటుందండి. సో అలాగే ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో మనం రోబోటిక్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ టెక్నాలజీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ 2-3 నెలలు అయింది. మనకి మంచి స్పందన లభిస్తోంది, మంచి కేసులు పెరుగుతున్నాయి. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఆల్రెడీ ఇందాక డాక్టర్ హరీష్ గారు చెప్పినట్టుగా తక్కువ కోతతోటి, తక్కువ ఎముక కోతతోటి చిన్న చిన్న కోణాలు కూడా మనకి 1 డిగ్రీ 2 డిగ్రీలు కానీ 1 మిల్లీమీటర్ 2 మిల్లీమీటర్ కానీ కంటితో మనం గమనించలేనంత తక్కువ స్థాయి డిగ్రీ వంకర్లు కూడా మనం సరి చేసుకొని పర్ఫెక్ట్ ఫిట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం. దానివల్ల పేషెంట్కి కూడా తొందరగా రికవరీ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.